విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రాజకీయంగా ఒక్కసారిగా హాట్ స్పాట్ గా మారింది. ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్య జరగబోయే సమరానికి భీమిలి వేదిక అవుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో బలంగా పాతుకుపోయారు. అయితే ఆయనను కదిలించాలన్న లక్ష్యంతో వైసీపీ సీనియర్ నేత బొత్స కుటుంబానికి భీమిలి బాధ్యతలను అప్పగించింది. దీంతో భీమిలిలో రోజుకో కొత్త రాజకీయ చర్చ తెరపైకొస్తోంది. నిత్యం వేడి వాతావరణం కనిపిస్తోంది. అసలు ఇంతకీ భీమిలిలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీల్లో ఒకటిగా గంటా శ్రీనివాసరావు భీమిలిలో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పోటీ చేశారు. కానీ ఫలితాల తర్వాత అవంతి రాజకీయంగా పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధిష్టానం ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నించినా ప్రభుత్వ బలం, తన విద్యా సంస్థల వ్యాపారంపై భయాల కారణంగా అవంతి వెనుకడుగు వేశారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన తన రాజకీయ ప్రత్యర్థి గంటాతో మళ్లీ పాత పరిచయాలను పునరుద్ధరించుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. భీమిలి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది. ఇన్నాళ్లు విజయనగరం రాజకీయాలను బొత్స తరపున నిర్వహించిన మజ్జి శ్రీనివాసరావు ఇప్పుడు భీమిలిలో గంటాకు ధిటుగా పావులు కదుపుతున్నారు. దీంతో భీమిలి రాజకీయాలు నిత్యం రగులుతున్న అగ్నిగుండంలా మారాయని స్థానికులు చెప్తున్నారు. ఇదే సమయంలో మరో ప్రచారం గంటాను అప్రమత్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంతో భీమిలి నుంచి తనకు అవకాశం దక్కకపోవచ్చునన్న అనుమానం గంటాలో మొదలైంది. దీనిపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన అనుమానాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ ప్రచారానికి ఎంపీ శ్రీభరత్ స్పష్టత ఇచ్చారు. తాను భీమిలి నుంచి పోటీ చేయటం లేదని ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీంతో గంట మరింత ఉత్సాహంగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కాకపోతే తన కుమారుడు రవితేజను భీమిలి నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనతో గంట వ్యూహాలు రచిస్తున్నారన్న సమాచారం. మరోవైపు వైసీపీ కూడా వెనుకడుగు వేయటం లేదు. బొత్స కుటుంబానికి ఈ ప్రాంతంలో ఉన్న బంధుత్వాలు, సామాజిక అనుబంధాలను అడ్డుపెట్టుకుని చాప కింద నీరులా తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. గంట ఆధిపత్యాన్ని ఛేదించడమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇలా ఇరువైపుల నుంచి ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో భీమిలి రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇంకా ఎన్నికలకు 3.5 ఏళ్ల సమయం ఉండగానే ఈ స్థాయిలో హీట్ పాలిటిక్స్ నడుస్తుంటే ఎన్నికల సమయంలో భీమిలి రాజకీయం మరింత వేడెక్కుతోందని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.